నమస్కారం అందరికీ. నా పేరు నిఖిలేష్ ఫ్రమ్ 2021-22 బ్యాచ్. ఐఎమ్ పర్సింగ్ మై బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఢిల్లీ సోనిపట్. ఈ అబ్బాయి ఇంజనీరింగ్కి వెళ్ళే కన్నా ముందు వీళ్ళ మదర్ నాకు కాల్ చేశారు. సార్ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది? నేను చెప్పాను సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ లైక్ రోబోటిక్స్. ఈ 4 ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏరోస్పేస్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఐ టోల్డ్ హిమ్ విచ్ ఇస్ దట్ కాలేజ్? పురాణమూర్తి కాలేజ్, సోనిపట్. పురాణపూర్ కాలేజ్లో సోనిపట్. వీడిదే ఫస్ట్ బ్యాచ్. సో ఫస్ట్ బ్యాచ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఏరోస్పేస్ అంటే ఫ్యూచర్లో రాకెట్స్ లాంచ్ చేయడము, మార్స్, మూన్ అట్లాంటి గ్రహాలకు వెళ్ళడము, దానికి సంబంధించినటువంటి కోర్స్ అన్నమాట. అది నార్మల్గా చాలా మందికి తెలీదు, బట్ నేను నా స్టూడెంట్స్కి అదే చెప్తున్నాను. ఈజ్ ఏ చెస్ ప్లేయర్, ఓకే, నేషనల్ లెవెల్ చెస్ ప్లేయర్ ఇతను అండ్ ఇతని సిస్టర్ నమ్రత. ఓకే, సో నమ్రత, వేర్ యువర్ స్టడీ? Good evening, all of you. My name is Namrata. Now I am BTech second year. I am studying Srinidhi College Mechanical in Katkeshwar College. సో చూసారు కదా, అమ్మాయి కూడా మెకానికల్ ఇంజనీర్. చాలా మందికి తెలియదు మెకానికల్ ఎందుకు, అమ్మాయిలు ఎందుకు చేస్తారని చెప్పేసి. ఐఎమ్ టెల్లింగ్ యూ, మెకానికల్, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ, దీస్ ఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. అండ్ థ్యాంక్ యూ నమ్రత ఫర్ కమింగ్ హియర్. ఓకే, అండ్ వెల్కమ్. Good evening, one and all. I am Sushmita. I studied in BBC. I am 21 to 22 batch. I am taking long-term coaching for JEE. So I think next in April are you giving it? Okay, good. Good evening, one and all. My name is Vaishnavi. I studied in Nevis High School in 2021 to 2022 batch. Now I am doing long-term for NEET. సో లాంగ్ టర్మ్ నీట్, మెడిసిన్కి తను ప్రిపేర్ అవుతుంది, ఇంజనీరింగ్కి తను ప్రిపేర్ అవుతుంది. అండ్ పిల్లలు కనిపిస్తున్నారు సార్ అని చెప్పేసి అందులో వచ్చి 7 మెంబర్స్ జాబ్స్, 7కి 7 జాబ్స్ వచ్చేస్తాయి. సో నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, స్కూల్ అన్నది నాకు వ్యాపారం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళందరినీ నేను వ్యాపారంగా చూడలేదు. అది దాటిపోయాను నేను ఎప్పుడు. నాకు స్కూల్ అన్నది ఒక వ్యసనం. నేను చదువు చెప్పకపోతే, నా చుట్టూ బుక్స్ లేకపోతే, నా స్టూడెంట్స్ లేకపోతే, వీళ్ళతో మాట్లాడకపోతే నాకు నిద్రపడ్డాను. నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ లేదు. మేడం వాళ్ళు, వీళ్ళే నా ఫ్రెండ్ సర్కిల్. ఒక అడ్డాలో పోయిన కూర్చొని ఛాయ్ తాగడము, ఇట్లా బూజింగ్, డ్రింకింగ్ నాకేమీ లేదు. జస్ట్ పిల్లలు బాగా చదవాలి, నేను వాళ్ళతో ఉండాలి, వాళ్ళ లైఫ్లో సెట్ కావాలి. దిస్ ఈజ్ ఆల్వేస్ మై డ్రీమ్. ఈరోజు కూడా చూడండి, మొత్తం మా మేడం వాళ్ళకి అప్ప చెప్పేసాను, మేడం మీరే చేసేసారు. పిల్లలకు కూడా చెప్పాను, మీరే డాన్సెస్ నేర్చుకోవాలి. సో ఐ గివ్ ద ఫ్రీడమ్ ఫర్ దెమ్. అండ్ నేను మీకు చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ కనుక బీబీసీని ఒక కమర్షియల్ స్కూల్ లాగా చూడకండి. దురదృష్టవశాత్తు కొంతమంది పేరెంట్స్ కూడా 400 రూపీస్ కట్టమంటే కూడా ఎందుకు కట్టాలి, మాకు అవసరం అట్లాంటివి అన్నారు. ప్లీజ్, ఇక్కడ ఉన్న ఎక్స్పెండిచర్ మెయింటైన్ చేయడానికి, కానీ మీతోటి నేను వ్యాపారం చేయడం కాదు. అండ్ నాకు వ్యాపారం చేయాల్సినంత అవసరం కూడా లేదు. మీకు అందరికీ తెలుసో లేదో, మాది ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో మా ఊరు పట్టేపల్లి. మీరు ఎవరినన్నా అడగండి, మా నాన్నగారు మాజీ సర్పంచ్. మాకు 40 ఎకరాల భూమి ఉందండి. మా భూమి 40 ఎకరాలు. మా నాన్నగారు మాజీ సర్పంచ్. నా రెండో తమ్ముడు ఇండియన్ ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చి, నాకన్నా చిన్నవాడు, నాకు 46 44, వాడు రిటైర్ అయ్యి వచ్చి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ మా ఊళ్ళో స్టార్ట్ చేస్తున్నాడు. మాకన్నా చిన్నవాడు ఉన్నాడు ఇంకొకడు, వాడు ఇప్పుడు ఫిలిం ప్రొడ్యూసర్. ఈజ్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిమ్స్ నా. లేటెస్ట్ ఒక ఫిలిం వాడిది నెక్స్ట్ జూన్లో రాబోతుంది. వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నప్పుడు బుక్స్ 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 ఇదే మాట్లాడతాను ఎప్పుడు. నేను నైట్ వచ్చాను, ఒక 1 అవర్ మాట్లాడాను. నువ్వు ఏం కొత్త వెబ్ సిరీస్ చూసినావు, ఏం బుక్ చదివినావు, ఏ ఆథర్ బుక్ చదివినావు, నేను కొత్త బుక్ కొంటున్నా నీకోసం. ఒక తండ్రికి కొడుకుకి కూతురుకు ఉండాల్సిన సంబంధం ఇది. ఒక టీచర్కి స్టూడెంట్కి ఉండాల్సిన సంబంధం ఇది. వీళ్ళ పేరెంట్స్ నా ఫీజు కట్టారు కావచ్చు, కానీ నేను వాళ్ళకి జీవితాంతం గిఫ్ట్ ఇస్తున్నాను, కెరీర్ గైడెన్స్. నాకు ఎవరు చెప్పలేదు ఇలా చెయ్యు అని. చాలా నష్టపోయాను. ఒక్క టీచర్, ఒక్క ఫ్రెండ్ ప్రవీణ్ నువ్వు ఇలా చెయ్యు అని అంటే ఈరోజు నేను ఒక సైంటిస్ట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింటాడు. ఒక్కరు కూడా చెప్పలేదండి. నా సొంతంగా నేర్చుకుని ఇక్కడ దాకా వచ్చిన. మీకు తెలుసో తెలియదో, 1900
1994 నా 10th, 96 నా ఇంటర్, 1999 నా డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి న్యూస్ పేపర్ వేసుకుందామంటే నాకు డబ్బు లేకపోతుండే. మీరు నమ్మరు, ఒక సమోసా నా బ్యాగ్లో ఉంటుండే, వాటర్ బాటిల్ పెట్టుకొని నేను ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతుండే. అండ్ ఎవరు నమ్మరు నిజంగా ప్రవీణ్ సార్ ఇలా మేబీ లైక్ వెన్ ఐ రైట్ మై బుక్ దాంట్లో ఉంటుంది. అది నాకు గుర్తొస్తాయి. జూబ్లీ హిల్స్ దగ్గర ఒక చెత్త కుండి ఉంటుండే, జూబ్లీ హిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన. ఐ స్టిల్ రిమెంబర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఆ చెత్త కుండి, అక్కడ హిందూ న్యూస్ పేపర్స్ పెద్ద వాళ్ళు చదివిన న్యూస్ పేపర్స్ మొత్తం డంప్ చేస్తుండే. ఐ ఫీల్ అంటే నా కళ్ళకు ఒకసారి నీళ్ళు వస్తుంది. ఆ చెత్త కుండి దగ్గర పోయి ఆ పేపర్స్ తీసుకొని జూబ్లీ హిల్స్ పార్క్లో కూర్చొని నా ఇంగ్లీష్ డెవలప్ చేసుకున్నాను. దట్స్ రైట్. సో ఆ పరిస్థితి మా పిల్లలకి ఎవరికి రావద్దు అని చెప్పి ఐ డిడ్ దిస్. ఐ స్టిల్ రిమెంబర్ దట్. సో నేనంటే మీకు భాషను ఇస్తలేదు, బట్ నేను అలా కష్టపడ్డాను. నా పిల్లలు ఎవరు అలా కష్టపడొద్దు అని నా లైబ్రరీలో 3000 బుక్స్ పెట్టాను. పిల్లల కోసం నేను ఇంత కష్టపడలేదు. నేను పేరెంట్స్కి ఓపెన్గా చెప్తున్నాను, మీరు పిల్లల్ని మీ ఫీజులో ఉంచుతారా, మీరు ఉంచరా, వేరే చోట తక్కువ ఫీజు ఉందా, ఎక్కువ ఫీజు ఉందా, వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తున్నారా, అది మీ ఇష్టం. నేను ఎవరింటికి రాను, మీరు పిల్లల్ని తీసేస్తే నేను అడగను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నా దగ్గర నుంచి ఏ స్టూడెంట్ వెళ్ళిపోయినా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా దగ్గర నుంచి ఏ స్టూడెంట్ వెళ్ళిపోయినా వాళ్ళ ఒక గొప్ప గురువుని మాత్రం వాళ్ళు మిస్ అవుతారు. నేను ఒక మంచి స్టూడెంట్ని మిస్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.